Article number 26. Article number 26 will established religion organizations మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. will established religion organizations మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. there is no auditing in organizations మత సంస్థల్లో ఆడిటింగ్ అనేది ఉండదు. there is no income tax in religion organizations. రిలీజియన్ ఆర్గనైజేషన్స్ ఒక మతం పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలో ఎంత డబ్బు సంపాదిస్తున్నావో సంస్థ పేరుతో అని ఆ సంస్థలో ఆడిటింగ్ చేయడం అనేది ఉండదు. గవర్నమెంట్ ఆడిట్ చేయదు. ఆ సంస్థలో సంపాదించిన డబ్బు పైన ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం అనేది ఉండదు. ఒక మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అది హిందువుల మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. క్రైస్తవ మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మత సంస్థ ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అని ఎవరిని కూడా ఆడిట్ చేయడానికి అధికారం లేదు. వారిపైన ఇన్కమ్ ట్యాక్స్ విధించడానికి కూడా అధికారం లేదు. కానీ గవర్నమెంట్ ఆధీనంలో నడిసే కొన్ని మత సంస్థలు ఉంటాయి. తిరుమల తిరుపతి లాంటి దేవస్థానం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. అందులో ఉండే ఉద్యోగస్తులంతా గవర్నమెంట్ చేత రిక్రూట్ చేయబడతారు. కాబట్టి ఆ సంస్థలో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది గవర్నమెంట్కి వాళ్ళు ఆడిట్ చూపించాల్సి ఉంటుంది. దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక మతాన్ని కాపాడుకోవడానికి ఎవరు ఏ సంస్థనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ సంస్థ పేరుతో ఎవరు కూడా ఆడిట్ చేయాల్సింది కానీ దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సింది కానీ ఇక్కడ కూడా ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ 27. ఆర్టికల్ 27. ఆర్టికల్ 27. There is no religion taxes. There is no religion taxes. మతం పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. మతం పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. There is no religion taxes. మతం పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. అంటే గవర్నమెంట్ నడిపేది ఒకవేళ హిందూ అయితే హిందూ పన్నులు చెల్లించకూడదు. హిందూ మాత్రం ట్యాక్స్ చేయించకూడదు. వేరే మతం వాళ్ళు ట్యాక్స్ చేయాలి. వేరే మతం వాళ్ళు మాత్రమే పన్నులు కట్టాలి. హిందువు పన్ను కట్టకూడదు అనేది రిస్ట్రిక్షన్ ఎక్కడ కూడా ఉండదు. భారతదేశంతో మతపరమైన పన్నులు ఎక్కడ కూడా వసూలు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ముస్లిం పరిపాలిస్తే ఈ ముస్లింలు కాకుండా హిందువులంతా పన్ను చెల్లించాలి అని చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉండదు. హిందువు ఒక ప్రధానమంత్రి అయినా హిందువు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా హిందువులు ట్యాక్స్ చెల్లించకూడదు అని చెప్పే రైట్స్ ఎక్కడా ఉండవు. కానీ మనకి 14వ శతాబ్దంలో జిజియా పన్ను అని ఉండేది. ఆ 14వ శతాబ్దంలో జిజియా పన్నుని అక్కడ ముస్లిం రాజులు ముస్లిమేతరుల నుండి వసూలు చేసేటువంటి పన్ను. ముస్లింలు ముస్లిమేతరుల నుండి వసూలు చేసుకునే పన్ను జిజియా పన్ను. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ జిజియా పన్నుని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. అంటే మతపరమైన పన్నులు అనేవి భారతదేశంలో చెల్లవు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సిక్కు వర్గం వాడు కావచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన పూర్తిగా మనకి హిందూ వర్గానికి సంబంధించిన వాడు కావచ్చు. ఆయన సిక్కు వర్గం వాడు అని చెప్పేసి సిక్కులు మాత్రం ట్యాక్స్ చెల్లించకండి, మిగతా వాళ్ళు ట్యాక్స్ చెల్లించండి అని అన్నా కూడా నేరమే. ఈయన హిందువులు మాత్రమే చెల్లించవద్దు, మిగతా వాళ్ళు ట్యాక్స్ చెల్లించండి అని చెప్పడం కూడా నేరమే. కాబట్టి మతం పేరుతో ఎవ్వరు ఎక్కడ పన్ను వసూలు చేయరు. అది భారత రాజ్యాంగానికి విరుద్ధమైన అంశము. ఆర్టికల్ నెంబర్ 28.
Article number 28. There is no religious classes. No religion classes. There is no religion classes in public educational institutions. Public educational institutions. There is no religion classes in public educational institutions. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు అంటే గవర్నమెంట్కి సంబంధించి అది స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీలు కానీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఈ మతాన్ని మాత్రమే మీరు స్వీకరించండి, వేరే మతాన్ని మీరు తీసుకోవద్దు అని చెప్పి ఆ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో ఎవరు దానిని ప్రచారం చేయడానికి అవకాశం లేదు. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, క్రైస్తవులు సొంత డబ్బులతో నడిపించే సంస్థలు ఉంటాయి, అందులో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అది మనకు సంబంధం లేదు. హిందువులు సొంత డబ్బుతో నడిపించే కొన్ని విద్యా సంస్థలు ఉంటాయి, వాళ్ళు అందులో ప్రచారం చేసుకోవచ్చు, మనకు సంబంధం లేదు. ముస్లింలు కొన్ని మదర్సాలను ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటారు చిన్నపిల్లల ద్వారా, అది మనం అడగడానికి అవకాశం లేదు. ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థ అయి ఉంటుందో అందులో ఉండే ప్రతి ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి అందులో ఉండే ప్రతిదీ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బు అయితే అందులో ఉండే అటువంటి ప్రతి ఎంప్లాయీ గవర్నమెంట్ చేత నియమించబడి గవర్నమెంట్ డబ్బుతో అదంతా రన్ చేయబడినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లలో మతపరమైన బోధన చేయొద్దు. ఒకవేళ ఇదంతా గవర్నమెంట్ కాలేజ్ అని అనుకుందాం, ఈ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ అయినటువంటి లెక్చరర్లు వచ్చి మీరు హిందూ మతాన్ని మాత్రమే తీసుకోవాలి, లేదంటే మీరు క్రైస్తవ మతాన్ని మాత్రమే తీసుకోవాలి, మీరు ముస్లిం మతాన్ని మాత్రమే తీసుకోవాలి, ఎవరు ఎలాంటి మత ప్రచారాన్ని చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ అది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలలో. ప్రైవేటు విద్యా సంస్థలకి ఈ రిస్ట్రిక్షన్ వర్తిస్తుందా? వర్తించదు. వాళ్ళ సొంత డబ్బుతో నడిపించుకునేటువంటి సంస్థలలో వాళ్ళ సొంత మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నా మతంలోకి రమ్మని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు, నా మతం ఇంత గొప్పది అని వాళ్ళతోటి అభినందించబడవచ్చు, నా మతంలోకి వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలు రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం తమిళనాడులో జరిగినటువంటి ఇష్యూ. తమిళనాడు ప్రాంతంలో ఒక గవర్నమెంట్ టీచర్ ఆ స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక బ్రేక్ ఇచ్చినప్పుడు, అందులో వాళ్ళకి ఒక లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆమె బైబిల్ చదువుతుంది, క్రైస్తవ మతానికి సంబంధించిన బైబిల్ చదువుతుంది. ఆమె బైబిల్ చదవడం తను రెగ్యులర్గా చదువుతుంది, సరే తన పర్సనల్ ఇష్యూ అనుకున్నారు, వదిలిపెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె స్కూల్కు రాగానే, పిల్లలు స్కూల్కు రాగానే ప్రతిరోజు ఉదయం ఆ బైబిల్లోని కొన్ని విషయాలని చదివిస్తుంది, ప్రతి వ్యక్తితో చదివిస్తుంది. ఆ బైబిల్లోని కొన్ని వాక్యాలు అంటారు, బైబిళ్లలో కొన్ని వాక్యాలు అంటారు, మన దగ్గర శ్లోకాలు అన్నట్టుగా వాళ్ళ దగ్గర వాక్యాలు అంటారు. బైబిల్లోని కొన్ని వాక్యాలను ప్రతి విద్యార్థితో చదివిస్తుంది. కాబట్టి ఇది మతానికి విరుద్ధమే, మీరు చేస్తుంది మతానికి విరుద్ధమైన విషయం. కాబట్టి ఈ ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఆ తప్పుడు పని చేసే అధికారం నీకు లేదు, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. కాబట్టి ఆ పిల్లలతో నువ్వు బైబిల్ ఎందుకు చదివిస్తావు? అది తప్పు కదా. ఇక్కడ బైబిల్ చదివించినా తప్పే, నువ్వు గీతా పారాయణం చదివించినా తప్పే, ఆ ఖురాన్ చదివించినా తప్పే, సిక్కులకు సంబంధించి ఆది గ్రంథం చదివించినా తప్పే, నువ్వు ఏ మతాన్ని గురించి ప్రచారం చేసినా తప్పే. అది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి నువ్వు గవర్నమెంట్ లో ఏ మతాన్ని ప్రచారం చేయకూడదు. కాబట్టి 28వ ఆర్టికల్ ప్రకారం మనకు చెప్తున్నది ఏంటి అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు. దీన్ని ఆధారంగా తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, సుప్రీంకోర్టు తీర్పులను రాసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, తీర్పులు అంటే జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే బిజో ఇమ్మానుయేల్
బిజో ఇమ్మానుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986. బిజో ఇమ్మానుయేల్ హెడ్డింగ్ రాసుకోవాలా. బిజో ఇమ్మానుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986. ఇక్కడ వచ్చిన జడ్జిమెంట్ దాని కింద రాసుకోవాలి, తీర్పు రాసుకోవాలి. జడ్జిమెంట్ must respect our national song, national anthem, national flag and constitution. Must respect our national song, నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్ అండ్ కాన్స్టిట్యూషన్. తెలుగు రాసుకోండి. జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని తప్పకుండా గౌరవించాలి. ఇక్కడ బిజో ఇమ్మానుయేల్ స్టేట్ ఆఫ్ కేరళలో జరిగిన ఇష్యూ ఏంటంటే, కేరళలో ఒక గవర్నమెంట్ స్కూల్లో అందరూ కూడా మార్నింగ్ ఉదయాన్నే స్కూల్ పిల్లలు వెళ్ళగానే వందే మాతరం అనే గేయాన్ని పాడుతున్నారు. మనకి ప్రతి స్కూళ్ళలో పాడించే అటువంటి గేయం. వందే మాతరాన్ని పాడుతున్నప్పుడు అందులో ఉండే కొంతమంది క్రైస్తవ పిల్లలు, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉండే కొంతమంది క్రైస్తవ పిల్లలు, మేము ఈ వందే మాతరాన్ని పాడము అని చెప్పి, క్రైస్తవ పిల్లలు పాడట్లేదు, మిగతా వాళ్ళంతా ఈ వందే మాతరాన్ని పాడుతున్నారు. మరి క్రైస్తవ పిల్లలు ఎందుకు పాడట్లేదు అని వాళ్ళని మందలించినప్పుడు, వందే మాతరం అనేది ఏ గ్రంథం నుండి తీసుకున్నామండి? వందే మాతరం అనేది ఏ గ్రంథం నుండి తీసుకున్నాం? వందే మాతరాన్ని రచించింది ఎవరు? బంకించంద్ర చటర్జీ. ఏ గ్రంథం నుండి తీసుకున్నారు? ఆనంద్ మఠ్ గ్రంథం. ఆనంద్ మఠ్ అనేది హిందూ మత విలువలను తెలియజేసే గ్రంథము. ఆనంద్ మఠ్ హిందూ మత విలువలను తెలియజేస్తుంది. ఆ హిందూ మత విలువలను తెలియజేస్తుంది కాబట్టి అవి మా క్రైస్తవ విలువలకి విరుద్ధము. కాబట్టి మేము ఆ వందే మాతరాన్ని మేము పాడము అని చెప్పేసి ఒక స్కూల్లోని చిన్నపిల్లలు అందరూ అన్నారు. ఆ పిల్లలు అనగానే ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ వాళ్ళు ఆ పిల్లలకి క్రైస్తవ పిల్లలు పాడనందుకు గాను వాళ్ళకు టీసీలు ఇచ్చి వాళ్ళని స్కూల్ నుండి సస్పెండ్ చేశారు. ఆ పిల్లల యొక్క పేరెంట్స్ అంతా కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్టులో కేసేసిన తర్వాత కేరళ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, వీళ్ళు దానిని పాడలేదు కాబట్టి వీళ్ళకి టీసీలు ఇవ్వడం సరైనదే. వీళ్ళు పాడాల్సి ఉండే, మిగతా వాళ్ళందరూ పాడుతున్నప్పుడు వీడు కూడా పాడాల్సి ఉండే, వీళ్ళు పాడలేదు కాబట్టి ఆ క్రైస్తవ పిల్లలకి టీసీలు ఇవ్వడం మంచిదే అని చెప్పినప్పుడు భారతదేశంలో ఫైనల్ కోర్టు ఏంటండి? సుప్రీంకోర్టు. హైకోర్టులో ఒకవేళ ఆ జడ్జిమెంట్ మనం నచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఆ పేరెంట్స్ అంతా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, తప్పకుండా పాడాలని మాత్రమే ఉంది కానీ పాడని వ్యక్తి పైన మనం యాక్షన్ తీసుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. గౌరవించాలి అంటే పాడుతున్నప్పుడు ఈ పిల్లలు పక్కన వాళ్ళని ఎవరన్నా డిస్టర్బ్ చేశారా? ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. పాడే వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, వీళ్ళు పాడట్లేదు. వీళ్ళు పాడకపోయినా పర్లేదు కానీ ఆ పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. కాబట్టి దీన్ని తప్పకుండా పాడాలి అనేది ప్రాథమిక విధులలో మొదటి విధి అయితే, అది పాడని వ్యక్తి పైన యాక్షన్ తీసుకోమని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అలాంటప్పుడు ఆ చిన్నపిల్లలకు మీరు ఎందుకు టీసీలు ఇచ్చి పంపారు? వాళ్ళని మళ్ళీ తీసుకొని పోయి స్కూళ్ళలో జాయిన్ చేయండి. పాడని వ్యక్తుల పైన యాక్షన్ తీసుకోమని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? తప్పకుండా గౌరవించాలని ప్రాథమిక విధులలో ఫస్ట్ డ్యూటీ చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్లలో ఫస్ట్ డ్యూటీ ఏం చేస్తుందంటే, మస్ట్ రెస్పెక్ట్ అవర్ సాంగ్ అండ్ యాంథమ్, ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. మనం గౌరవించుకోవాలి, కానీ గౌరవించని వ్యక్తి పైన దాడి చేయడానికి అవకాశం లేదు. గౌరవించని వ్యక్తి పైన మనం వాడిపైన కేసులు వేయడానికి అవకాశం లేదు. ఇలా బిజో ఇమ్మానుయేల్ అనే కేసులో మొదటిసారిగా తెలియజేశారు. రెండో కేసు, సెకండ్ వన్ ఇస్మాయిల్
फारूकी, इस्माइल फारूकी वर्सेस यूनियन ऑफ इंडिया 1994. इस्माइल फारूकी वर्सेस यूनियन ऑफ इंडिया 1994. ఇక్కడ వచ్చిన జడ్జిమెంట్ తీర్పు రాసుకోండి. డోంట్ ప్రే in the religion dispute areas. Don't pray in the religion dispute areas. వివాదాస్పదమైన ప్రదేశాలలో మతపరమైన ప్రార్థనలు చేయకూడదు. వివాదాస్పదమైన ప్రదేశాలలో మతపరమైన ప్రార్థనలు చేయకూడదు. దీనికి గల ప్రధాన కారణం హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ జరిగింది. 1992లో అయోధ్య గొడవకు సంబంధించిన విషయం. అయోధ్య రామ మందిరం అని చెప్పి 1992లో అయోధ్య గొడవ. ఈ రామ మందిరం ఇది మొదటగా మాకు బాబర్ నిర్మించిన మసీద్ అని చెప్పేసి ముస్లిం వాళ్ళు, లేదు ఇది మాకు సంబంధించిన రాముడి గుడి అని చెప్పేసి హిందువులు. ఒకటే గుడిని ఇది పూర్వీకులు మాకు బాబర్ చేతిలో నిర్మించబడిన మసీద్ కాబట్టి మా మసీదును కూల్చి మీరు హిందూ దేవాలయాన్ని కట్టుకున్నారు కాబట్టి ఇది తప్పు అని కొంతమంది, లేదు ఇది మా హిందువులకు సంబంధించింది అని కొంతమంది. రెండు వర్గాలు గొడవ పడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఇందులో ఎవరు కొన్ని రోజుల వరకు ప్రార్థనలు చేయకూడదు. మేము ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఎవరు ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు ఇస్మాయిల్ ఫారూకీ అనే వ్యక్తి ఆ దేవాలయం ముందు ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రార్థన చేయొద్దు అని చెప్పాము కదా, మళ్ళీ ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? దీన్ని ఒక తీర్పు రూపంలో చెప్పాలి దేశం అంతటికి అని చెప్పి ఇస్మాయిల్ అనే వ్యక్తిని మందలిస్తూ ఇస్మాయిల్ ఫారూకీ విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే ఇక నుంచి గొడవలు జరుగుతున్నటువంటి ప్రదేశాలలో ఎక్కడ కూడా ప్రార్థన చేసుకోకూడదు. ఇక్కడ ఇప్పుడు ముస్లిం ప్రార్థన చేసుకుంటున్నారు. ఇదే హిందూ చూసాడంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈయన పైన దాడి అయినా చేస్తారు, లేదంటే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారు. రెండు మతాల మధ్యలో గొడవలు జరుగుతాయి కాబట్టి ఆ మతపరమైన గొడవలు జరిగినటువంటి ప్లేసులలో మేము ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఎవ్వరు ప్రార్థన చేసుకోకూడదు. అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవ్వరు కూడా ప్రార్థన చేసుకోకూడదు అని వచ్చినటువంటి జడ్జిమెంట్. నెక్స్ట్, abolition of the temples, abolition of the temples of public development programs. ప్రజా అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నప్పుడు అడ్డుగా ఉండే దేవాలయాలని కూల్చివేయవచ్చు. జడ్జిమెంట్ ఇచ్చింది బై అహ్మదాబాద్ హైకోర్ట్ in 1994. అడ్డుగా ఉండే దేవాలయాలని కూల్చివేయవచ్చు. దేనికి సంబంధించిన విషయంలో అండి? ప్రజా అభివృద్ధికి సంబంధించిన విషయం. ప్రజా అభివృద్ధి అంటే
దీనిలో రోడ్డు అనుకోవచ్చు, రోడ్డు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు, లేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని కట్టడంలో అనుకోవచ్చు, గవర్నమెంట్ కాలేజీని కట్టడంలో అనుకోవచ్చు. కొన్ని రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా రోడ్డుకు మధ్యలో టెంపుల్స్ ఉంటాయి. మీరు కొన్ని టెంపుల్స్ని ఎక్కడన్నా రోడ్డుకి వెళ్తున్నప్పుడు డివైడర్ల దగ్గర అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని టెంపుల్స్ రోడ్డుకి ఆనుకొనే ఉంటాయి. అవసరమైతే రోడ్డుకి ఇటువైపున ఒక లైన్, ఇటువైపున ఒక లైన్ ఉంటుంది, కానీ ఆ టెంపుల్ మాత్రం పడి ఉంటాం. అది హిందూ టెంపుల్స్ కావచ్చు, ముస్లిం టెంపుల్స్ కావచ్చు. ఆ టెంపుల్స్ అలానే ఉంటాయి. దానికి అటువైపున ఇటువైపున దారులు వేసుకొని వెళ్ళిపోతారు. కానీ 1994లో గుజరాత్ సంబంధించిన అహ్మదాబాద్ హైకోర్టు చెప్పింది, రోడ్డుకు అడ్డుగా ఉండే దేవాలయాలని కూల్చివేయవచ్చు. రోడ్డుకు అడ్డుగా ఉండే దేవాలయాన్ని కూల్చివేయవచ్చు అని చెప్పారు. రెండోసారి నెక్స్ట్ 4వ రాష్ట్రం, డోంట్ అబాలిషన్ ఆఫ్ ద టెంపుల్స్, డోంట్ అబాలిషన్ ఆఫ్ ద టెంపుల్స్, డోంట్ అబాలిషన్ ఆఫ్ ద టెంపుల్స్ of the public development programs by Supreme Court 1996, by Supreme Court 1996. ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుగా ఉన్న దేవాలయాలని, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుగా ఉన్న దేవాలయాలని కూల్చివేయాల్సిన అవసరం లేదు, కూల్చివేయాల్సిన అవసరం లేదు. ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుగా ఉండే దేవాలయాలని కూల్చివేయాల్సిన అవసరం లేదు. ఆ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 1996లో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 1994లో కూల్చివేయవచ్చు అని చెప్పారు. 1996లో కూల్చకూడదు, కూల్చివేయకూడదు అని జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. అంటే కూల్చివేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటున్నారు ఒక మాట, ఫస్ట్ మా గుడినే నువ్వు ఎందుకు కూలగొడతావు, ఫస్ట్ మా హిందూ గుడినే నువ్వు ఎందుకు ముట్టుకుంటావు, అవి అక్కడ ముస్లిం గుడి ఉంది, అది కూలగొట్టినాక మా దగ్గరికి రా. ముస్లిం గుడి కూలగొట్టడానికి వెళ్తే అక్కడ హిందూ దేవాలయం ఉంది, అది పడగొట్టినాక మా దగ్గరికి రా. ఇలా కూలగొట్టడానికి వచ్చిన మీరు రోడ్ ఎక్స్టెన్షన్స్ లో ఇప్పుడు కూడా చూడండి, ఆ బిల్డింగ్లు పడగొట్టడానికి వెళితే ఆ పక్కన వాడిని కూలగొట్టినాక నా దగ్గరికి రా, ఇప్పటికీ గొడవలే. అంటే భారతదేశంలో కూడా ఈ టెంపుల్స్ కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు అహ్మదాబాద్ హైకోర్టు కూలగొట్టవచ్చు అని చెప్పారు, సుప్రీంకోర్టు మాత్రం కూలగొట్టకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో 2 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎన్నో మరణాలు జరిగాయి. మతం అనేది చిన్న విషయం కాదు. భారతదేశంలో మతాన్ని టచ్ చేస్తే కొన్ని వందల వేల మంది చచ్చిపోయిన చరిత్రలు ఉన్నాయి. సిక్కు మత ఘర్షణలు జరిగాయి. మన ఇందిరాగాంధీని చంపిన తర్వాత సిక్కు మత ఘర్షణలని 1984లో జరిగాయి. లక్షల మంది సిక్కులు చనిపోయారు. అయోధ్య రామ మందిర గొడవలు జరిగాయి, ముస్లింలకి హిందువులకి, అక్కడ కొన్ని వేల మంది వరకు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. గోద్రా అల్లార్లు అని గుజరాత్ లో జరిగాయి, అది హిందువులకి ముస్లింలకు జరిగినాయి, అక్కడ కొంతమంది మరణించారు. ఒక మతపరమైన విషయాన్ని ఆధారంగా తీసుకుంటే భారతదేశంలో చాలా మంది మరణిస్తున్నారు. కాబట్టి భారతదేశాన్ని ఏ మతానికి ప్రియారిటీ ఇవ్వకుండా ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అని చెప్తున్నాం. ఏ మతానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వదు, అన్ని మతాలు సమానంగా చూసుకోవాలి. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే. ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండాలి, అది ఏ మతం ఆడైనా పోటీ చేయవచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండాలి, కానీ ఈ మతం వాడే పోటీ చేయాలని ఏం లేదు. కొన్ని కులపరమైన రిజర్వేషన్లు ఉంటాయి స్థానాల్లో, రిజర్వేషన్ మనం తప్పుపట్టడానికి లేదు. తెలంగాణలో భారతదేశం మొత్తంలో ఎస్సీ ఎస్టీలకి కొన్ని లోక్సభ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అది తప్పుపట్టడానికి భారతదేశంలో ఎక్కడ అవకాశం లేదు. మతపరమైన విషయంలో మాత్రం అందరూ సమానమే. ప్రతి వ్యక్తి 25 ఆర్టికల్ ప్రకారం, మరొకసారి రెస్పాండ్ కండి. ప్రతి వ్యక్తి 25 ప్రకారం తనకి నచ్చిన ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చా? ప్రచారం చేసుకోవచ్చు. నా మతంలోకి రండి అని బలవంత పెట్టవచ్చా? బలవంత పెట్టకూడదు. బలవంత పెట్టకూడదు అని చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఒరిస్సా, చట్టం చేసిన రెండో రాష్ట్రం మధ్యప్రదేశ్. 26 ఆర్టికల్ ప్రకారం మతాన్ని పోషించడానికి, మతాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చా? ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆ సంస్థల్లో సంపాదించిన సంపాదన పైన ఆడిటింగ్ చేయవచ్చా? ఆడిటింగ్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ విధించవచ్చా? ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. 27 ఆర్టికల్ ప్రకారం మతం పేరుతో పన్నులు వసూలు చేసుకోవచ్చా? చేయడానికి అవకాశం లేదు. 28 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేసుకోవచ్చా? చేయకూడదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో మత బోధన చేసుకోవచ్చా? వాళ్ళ సొంత డబ్బుతో నడిచే అటువంటి సంస్థల్లో మత బోధన చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ సంస్థల్లో మాత్రం మత బోధన చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ హెడింగ్, ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్. విద్య సాంస్కృతిక హక్కు. ఎడ్యుకేషన్ and cultural right and cultural right. విద్యా సాంస్కృతిక హక్కు 29 to 30. విద్యా సాంస్కృతిక హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు 29 to 30. విద్యా సాంస్కృతిక హక్కు 29 to 30. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ 29. ఆర్టికల్ 29, minorities are will protect their minorities are will protect their language, literature, culture, trends and traditions. మైనారిటీ వర్గాలు తమ యొక్క భాష, లిపి, సంస్కృతి, ఆచార సాంప్రదాయాలని కాపాడుకోవచ్చు. మైనారిటీ వర్గాలు తమ యొక్క భాష, లిపి, సంస్కృతి, ఆచార సాంప్రదాయాలని కాపాడుకోవచ్చు. రైట్. ఇక్కడ మైనారిటీ అనే వర్డ్ వచ్చింది. మైనారిటీస్ అంటే ఎవరండి? మైనారిటీస్ అంటే లోయెస్ట్ పాపులేషన్, జనాభాలో తక్కువ కలిగిన ప్రజలు. అవునా? మైనారిటీ అంటే జనాభాలో తక్కువ. ఎంత జనాభాకి తక్కువ? బిలో 50% పాపులేషన్. మైనారిటీస్ ఆర్ 2 types. కింద రాసుకోండి. మైనారిటీ అంటే తెలుగులో అల్పసంఖ్యాక వర్గాలు. మైనారిటీస్ ఆర్ 2 types. మైనారిటీలు రెండు రకాలు. One is religion minorities. అంటే మతపరమైన మైనారిటీలు. రిలీజియన్ మైనారిటీస్, మతపరమైన మైనారిటీలు. ఎగ్జాంపుల్ క్రిస్టియన్, ముస్లిమ్స్, సిక్, బౌద్ధాస్, పార్షియన్స్.
రిలీజియన్ మైనారిటీస్, మతపరమైన మైనారిటీలు. ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్షియన్స్, పారసీకులు. మతపరమైన మైనారిటీలలో వీళ్ళందరినీ గుర్తించినది 1993లో వీళ్ళని గుర్తించారు. మతపరమైన మైనారిటీలుగా 1993లో వీళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇక లాస్ట్ వన్ 2014లో జైన మతాన్ని 2014లో జైన మతాన్ని ఈ రిలీజియన్ మైనారిటీస్లో యాడ్ చేశారు. జైన మతాన్ని రిలీజియన్ మైనారిటీస్గా 2014లో గుర్తించారు. ఇక మిగతా మతాల వారిని 1993లో వీళ్ళని మతపరమైన మైనారిటీలుగా గుర్తించారు. ఈ మతపరమైన మైనారిటీలు అంటే దేశాన్ని మొత్తం కలిపి లెక్కించాలి. దేశం మొత్తాన్ని కలిపి లెక్కించాలి. మతపరమైన మైనారిటీలు అంటే ఒక రాష్ట్రాన్ని బట్టి కౌంట్ చేయకూడదు. మతపరమైన మైనారిటీలు అంటే దేశం మొత్తాన్ని కలిపి లెక్కించాలి. వారి యొక్క పాపులేషన్ పూర్తి జనాభాలో బిలో 50% పాపులేషన్. దేశం మొత్తంలో వారి జనాభా 50% కంటే తక్కువగా ఉండాలి. భారతదేశంలో మేజర్ పీపుల్స్ అంతా కూడా హిందువులే కాబట్టి హిందువులు కాకుండా ఉండే మిగతా మతాలన్నీ కూడా మైనారిటీ మతాలుగా గుర్తిస్తారు. ఈ హిందువులు కాకుండా ఉండే మిగతా మతాలలో మరి మైనారిటీ అంటే ఇప్పుడు ముస్లింనే ఎక్కువగా ఎందుకు మనం భావించాలి? మైనారిటీ అంటే ముస్లిం అని ఎందుకు వస్తుంది ఫస్ట్ పేరు? మైనారిటీలు అంటే మరి వీళ్ళంతా మైనారిటీలే. వీళ్ళందరిలో ముస్లింనే ఎక్కువగా ఎందుకు తీసుకుంటాం? వీళ్ళందరిలో తక్కువ ఉంటుందా? వీళ్ళందరిలో ఎక్కువ పాపులేషనా? ఇప్పుడు రాసిన వీళ్ళందరిలో ముస్లిం తక్కువనా? వీళ్ళందరిలో ముస్లిం ఎక్కువనా? ముస్లిం ఎక్కువనా? వీళ్ళందరిలో ఇక్కడ రాసిన వాళ్ళందరిలో ముస్లిం అంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఒక డేటా ప్రకారం భారతదేశం మొత్తంలో దాదాపుగా 20 నుండి 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భారతదేశం మొత్తంలో కలిపి 20 నుండి 25 కోట్ల మంది ముస్లింలు. అంత పాపులేషన్ క్రైస్తవులు ఉండరు, బౌద్ధులు ఉండరు, పార్షియన్స్ ఉండరు, జైనులు ఉండరు. మైనారిటీలలో ఎక్కువ పాపులేషన్ కలిగినటువంటి మతం ఏంటంటే ముస్లిం. కాబట్టి మైనారిటీ అనగానే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ముస్లిం పైకి వెళ్ళిపోతుంది. అందుకోసం భారతదేశంలో మతపరమైన మైనారిటీలు రెండొకటి. రిలీజియన్, ఫస్ట్ వన్ రిలీజియన్ మైనారిటీస్, సెకండ్ వన్ లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీలు. లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీలు. ఇట్ ఈస్ కౌంట్ ఇన్ ఓన్లీ స్టేట్స్. రాష్ట్రాలని బట్టి దీన్ని కౌంట్ చేస్తారు. కౌంట్ ఓన్లీ ఇన్ స్టేట్స్, రాష్ట్రాలను బట్టి కౌంట్ చేస్తారు. ఎగ్జాంపుల్ గుజరాతీస్, మరాఠాస్, పంజాబీస్. ఇన్ తెలంగాణలో తెలుగు కాకుండా మిగతా భాష మాట్లాడే వాళ్ళంతా భాషాపరమైన మైనారిటీలే. భాషాపరమైన మైనారిటీలను కౌంట్ చేసేటప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కౌంట్ చేయాలి. ఒక రాష్ట్రానికి బట్టి కౌంట్ చేయాలి. తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 80% ప్రజలు ఉంటారు. మిగతా భాష మాట్లాడే వాళ్ళంతా 80% కంటే తక్కువ. మనకు 50% కంటే తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా మైనారిటీలే అనుకున్నాం కదా. 50% కంటే తక్కువగా ఉండే వాళ్ళంటే దేశంలో లెక్క పెడితే మతపరమైన మైనారిటీ, రాష్ట్రంలో లెక్క పెడితే భాషాపరమైన మైనారిటీలని ఈ దేశం మొత్తంలో లెక్క పెడుతున్నామంటే మతపరమైన, రాష్ట్రం మొత్తంలో లెక్కిస్తున్నామంటే భాషాపరమైన మైనారిటీ. ఇక్కడ గుజరాతీ మాట్లాడే వాళ్ళ
సంఖ్య తక్కువగానే ఉంటుంది. పంజాబీ మాట్లాడే వాళ్ళు కానీ, మరాఠీ మాట్లాడే వాళ్ళు కానీ, బెంగాలీ మాట్లాడేవాడు కానీ, ఇంకా ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతంలో నుండి వచ్చేటువంటి భాష మాట్లాడేవాడైనా ఇక్కడ వాళ్ళ పాపులేషన్, వాళ్ళ జనాభా తక్కువగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇక్కడ మనం ఏమంటున్నామంటే లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీలు అని చెప్తాం. అంటే 29వ ఆర్టికల్లో మనకి ఇక్కడ మైనారిటీ అనే వర్గం ఒకటి భారతదేశంలో ఉన్నది. ఆ మైనారిటీలు కూడా వారి యొక్క సాంప్రదాయాలు కాపాడుకోవచ్చు. సరే, జనాభాలో తక్కువ మంది ఉన్నా పర్లేదు, కానీ వారి యొక్క సాంప్రదాయాలు కాపాడుకోవచ్చు, వాళ్ళ యొక్క భాషని కాపాడుకోవచ్చు, వాళ్ళకు సంబంధించిన ఆచారాలు కాపాడుకోవచ్చు. దీన్ని మనం తప్పుగా చూడడానికి అవకాశం లేదు. వాడి జనాభాలో తక్కువగా ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి విధానాలు వాళ్ళు కాపాడుకోవాల్సింది. నెక్స్ట్ ఆర్టికల్ 29, 30, ఆర్టికల్ 30, ఆర్టికల్ 30, minorities are, article 30, minorities are will established educational institutions. అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మైనారిటీస్ ఆర్ విల్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పేరుకు వాళ్ళు మైనారిటీ వర్గాలు కావచ్చు, కానీ వారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే అధికారం కలిగి ఉన్నారు. వారు మతానికి సంబంధించిన దేవాలయాలని, టెంపుల్స్ని ఏర్పాటు చేసుకునే అధికారం కలిగి ఉన్నారు. ఒకవేళ వాళ్ళ టెంపుల్ని కానీ, వాళ్ళ స్కూల్ని కానీ, ఒకవేళ ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ తీసుకోవాలి అంటే ఆ మైనారిటీల యొక్క పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ని తీసుకోవడానికి అవకాశం లేదు. సరే, ఇక్కడ మనం ఒక ముస్లింకి సంబంధించి ఒక స్కూల్ ఉంది అని అనుకుందాం. ముస్లింకి సంబంధించి ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ని గవర్నమెంట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ గవర్నమెంట్ ఈ మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఆ స్కూల్ను తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి. ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి మస్ట్ పే ద డెఫమేషన్, ఇది రాసుకోవడం పాయింట్, మస్ట్ పే ద డెఫమేషన్, వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఆ మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క టెంపుల్ని కానీ, దేవాలయాన్ని కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని కానీ, వాళ్ళ యొక్క దేవాలయాలని, విద్యా సంస్థలని తీసుకునేటప్పుడు తప్పకుండా వాళ్ళు అక్కడ మస్ట్ పే ద డెఫమేషన్, నష్టపరిహారాన్ని చెల్లించాలి. మస్ట్ పే ద డెఫమేషన్, నష్టపరిహారాన్ని చెల్లించాలి. నష్టపరిహారాన్ని చెల్లించకుండా మైనారిటీలకు సంబంధించిన ఆ విద్యా సంస్థలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, దేన్ని కూడా ఆక్రమించడానికి అవకాశం లేదు. మైనారిటీలు కూడా భారతదేశంలో సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలి అని 29, 30 అనే ఆర్టికల్లో మైనారిటీలను ఉద్దేశించబడినవి. ఈ మైనారిటీ అనే పదంతో ఈ దేశంలో హిందుస్థానీ దేశం కాబట్టి కేవలం హిందువులే బతకాలనే రూల్ ఎక్కడా లేదు. హిందువు మాత్రమే ఏదైనా స్కూళ్ళని ఏర్పాటు చేసుకోవాలి, బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఎక్కడ లేదు. భారతదేశంలో ఎవరైనా ఏ బిజినెస్ అయినా, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ మతాన్నైనా, ఆ మతాన్ని కాపాడడానికి ఏ సంస్థనైనా తీసుకోవచ్చు. కాబట్టి అందరినీ సమానంగా చూసుకుంటున్నాము. ఈ భారతదేశంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తున్నాం. కాబట్టి ఆ అవకాశాలు కల్పించే దగ్గర ఎవరిని వ్యతిరేకంగా చూడడానికి అవకాశం లేదు. ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు,
ఎవరైనా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరైనా ఏ వ్యవస్థనైనా నిర్మాణం చేసుకోవచ్చు. అది చట్ట ప్రకారం నిర్మాణం చేసుకుంటే సరిపోద్ది. అది ఏ కులమా ఏ మతమా అనేది మనం ఇక్కడ అడగడానికి అవకాశం లేదు. అంటే 29, 30 అనే ఆర్టికల్లో భారతదేశంలో వేరే మతాలను ఎవరినైనా డామినేట్ చేస్తాయేమో అని చెప్పి ఆ మైనారిటీల కోసం కూడా రాయబడ్డ ప్రధానమైన ఆర్టికల్. మొత్తం ప్రాథమిక హక్కుల్లో నుండి తొలగించబడిన ఆర్టికల్ ఏంటండి? ఆస్తి హక్కు. ఎందుకు తొలగించాం మరి? ఆస్తి హక్కుని ఎందుకు తొలగించాము? ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుండి ఎందుకు తొలగించాం? ఏ గవర్నమెంట్ తొలగించి ఎప్పుడు తొలగించాం? సంవత్సరం ఏంటి? ఆస్తి హక్కుని ఎవరు తొలగించారు? 1978 రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ. రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. 44వ రాజ్యాంగ సవరణ 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తొలగించింది. హెడింగ్ రాసుకోండి. ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఆర్టికల్ 31, ఆర్టికల్ 31, ఆర్టికల్ 31, ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. In 1978 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. It is shifted to 12th part. దీనిని 12వ భాగంలోకి బదిలీ చేశారు. 12వ భాగంలోకి బదిలీ చేశారు. ఆర్టికల్ 300 క్లాజ్ ఏ, ఆర్టికల్ 300 క్లాజ్ ఏ 12వ భాగంలోకి బదిలీ చేశారు. ఆర్టికల్ 300 క్లాజ్ ఏ, 300 క్లాజ్ ఏ. అందులోనే నెక్స్ట్ మ్యాన్ ఎట్ ప్రజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ లీగల్ రైట్. ఓన్లీ లీగల్ రైట్. ప్రస్తుతము ఆస్తి హక్కు కేవలం చట్టపరమైనది మాత్రమే. ఓన్లీ లీగల్ రైట్, చట్టపరమైనది మాత్రమే. There is no judiciary protection. There is no judiciary protection. దీనికి ప్రస్తుతము న్యాయ సంరక్షణ ఉండదు. న్యాయ సంరక్షణ ఉండదు. న్యాయ సంరక్షణ ఉండదు. న్యాయ సంరక్షణ ఉండదు. సరేనండి. దీన్ని ప్రాథమిక హక్కులో నుండి తొలగించాం. ప్రాథమిక హక్కులలో నుండి తొలగించబడినటువంటి ఆర్టికల్ ఏదైనా ఉంది అంటే అది 31 ఆర్టికల్. దీన్ని ప్రాథమిక హక్కులలో నుండి ఎప్పుడు తొలగించాము అంటే 1978. తొలగించడానికి చేసిన రాజ్యాంగ సవరణ 44 సవరణ చేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. అప్పుడు జనతా గవర్నమెంట్ అంటాం దాన్ని, జనతా గవర్నమెంట్. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో నుండి ఆస్తి హక్కుని తొలగించి ఇక్కడ నుండి తొలగిస్తున్నాం. ప్రాథమిక హక్కులు ఏ భాగం? 3rd part, 3వ భాగం. 3వ భాగం నుండి తొలగించి దీనిని 12వ భాగంలోకి షిఫ్ట్ చేస్తున్నాం. 3వ భాగంలో నుండి 12వ భాగానికి షిఫ్ట్ చేస్తాం. 3వ భాగానికి మాత్రమే
జ్యుడిషియరీ ప్రొటెక్షన్, న్యాయ సంరక్షణ ఉంటుంది. మొత్తం 25 భాగాలలోకి వెళ్ళా కాన్స్టిట్యూషన్ లో ఎన్ని భాగాలు ఉన్నాయండి? 25 పార్ట్స్. 25 భాగాలలోకి వెళ్ళా జ్యుడిషియరీ ప్రొటెక్షన్, న్యాయ సంరక్షణ అధికారం కలిగిన ఏకైక భాగం ఏదైనా ఉందంటే అది థర్డ్ పార్టీకి మాత్రమే. జ్యుడిషియరీ ప్రొటెక్షన్ అంటే తప్పకుండా న్యాయం చేయాలి గవర్నమెంట్, తప్పకుండా న్యాయం చేయాలి. ఆస్తి హక్కును కోల్పోయిన వాడికి తప్పకుండా వాని ఆస్తిని మళ్ళీ తిరిగి ఇవ్వాలి, ఆస్తిని కోల్పోయిన వాడికి మళ్ళీ వాని ఆస్తిని తిరిగి ఇవ్వాలి. ఓనర్ పర్మిషన్ లేకుండా, యజమాని యొక్క అనుమతి లేకుండా వాని ఆస్తిని టచ్ చేసే అధికారం గవర్నమెంట్ కూడా లేదు. ఓనర్ యొక్క పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ కూడా వాని ఆస్తిని ముట్టుకోవద్దు. అలా టచ్ చేస్తే ఒక సాధారణ పౌరుడు గవర్నమెంట్ పైన కూడా కేసు వేయొచ్చు. 1978 వరకు ఇదే విధానం భారతదేశంలో ఉన్నది. 1978 వరకు ఓనర్కి రైట్స్ ఉన్నాయి. ఆ ఓనర్ గవర్నమెంట్ పైన కేసు వేసే రైట్ ఉంది. కానీ 1978లో మొరార్జీ దేశీ వచ్చిన తర్వాత కొంతమంది ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ భూమి ఇవ్వాలి, ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం చేస్తున్నాం, లేదంటే ఇక్కడ ఒక గవర్నమెంట్కి సంబంధించి స్కూల్లో కాలేజో కడుతున్నాం, మీ భూమి కొంత అవసరం పడుతుంది ఇవ్వాలంటే ఓనర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఒకటి అనిపించింది, ఓనర్ పర్మిషన్ తీసుకోవాలంటే కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ ఒక ఔటర్ రింగ్ రోడ్ అనుకుందాం, దీనికి ఒక 1000 ఎకరాల భూమి అవసరం పడుతుంది అనుకుందాం. ఓ 1000 ఎకరాల భూమిలో 600 ఎకరాల భూమి కొంతమంది రైతులు ఇచ్చారు, మిగతా 400 ఎకరాల భూమి రైతులు మేము ఇవ్వము అంటున్నారు. మేము ఇవ్వము అన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్ను తీసుకోవడానికి గవర్నమెంట్ కూడా అధికారం లేదు. అప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది మధ్యలో ఆగిపోతుంది. ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుండి తొలగిస్తే ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేతిలోకి రావాలంటే జ్యుడిషియరీ ప్రొటెక్షన్ నుండి లీగల్ రైట్ గా మారిస్తే గవర్నమెంట్కి ఎక్కువగా హక్కులు వస్తాయి. గవర్నమెంట్కి ఎక్కువగా హక్కులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఏం చేయవచ్చు అంటే పబ్లిక్ డెవలప్మెంట్ కోసం, ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కోసం ఎవరి భూమినైనా తీసుకోవచ్చు, వానికి కొంత డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక కేసు రాసుకోండి. ఎగ్జాంపుల్ కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ 1950. కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ 1950. It is called Bihar Land Reforms Act. Bihar Land Reforms Act. దీనిని బీహార్ భూ సంస్కరణల చట్టము అంటారు. బీహార్ భూ సంస్కరణల చట్టము. బీహార్ భూ సంస్కరణల చట్టము. బీహార్కి సంబంధించి కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ఒక 400 ఎకరాల భూమి ఉంది. మన దగ్గర ఉన్న భూమి ఎంత అండి? 400 ఎకరాల భూమి. ఒక 100 ఎకరాలు గవర్నమెంట్కి ఇవ్వాలి అని కామేశ్వర్ సింగ్ కి కొంత డబ్బు ఇస్తాము, 100 ఎకరాల భూమి ఇవ్వండి అంటే వాడు భూమి ఇవ్వలేదు. భూమి ఇవ్వనందుకు నన్ను బలవంత పెడుతున్నారు గవర్నమెంట్ అని బీహార్ గవర్నమెంట్ మీద కేసేశారు. బీహార్ ప్రభుత్వం మీదనే కేసేశారు. అప్పుడు బీహార్ గవర్నమెంట్ ఆలోచన చేసి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ లో భాగంగా ఒక వ్యక్తికి ఈ రోజు నుండి 40 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం లాక్కోవచ్చు అని ఒక చట్టాన్ని చేశారు. ఫస్ట్ అడిగారు, అరే కొంత భూమి అవసరం పడుతుంది ఇరా అంటే వాడు ఇవ్వలేదు. ఇవ్వకపోతే గవర్నమెంట్కి అన్ని అధికారాలు ఉంటాయి, ఎవడెక్కడ ఎలా చేయాలో గవర్నమెంట్కి తెలుసు. వీడు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వాని భూమిని ఆక్రమించుకోవడం కోసం ఏం చేశారు, ఒక యాక్ట్ తీసుకొచ్చారు, చట్టం. ఆ చట్టం ప్రకారం ఏంటి, ప్రతి వ్యక్తి దగ్గర 40 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే దాన్ని గవర్నమెంట్ తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 360 ఎకరాలు అంటే వారికి
సంబంధించి 40 ఉండాలి కదా, 400 ఎకరాల భూమి ఉంది. మిగతా 360 ఎకరాల భూమి గవర్నమెంట్ తీసుకుంది, ₹1 బిల్ల కూడా వారికి ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్ కు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ చేయాలో గవర్నమెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం చట్టపరమైనది మాత్రమే. దీనికి జ్యుడిషియరీ ప్రొటెక్షన్ ఉండదు. ఈ జ్యుడిషియరీ ప్రొటెక్షన్ ఉండడం వల్లనే ఆస్తి హక్కులో ప్రభుత్వానికి ఎక్కువగా వ్యతిరేకతలు వస్తున్నాయని చెప్పేసి దీన్ని ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది. ఇది ఆస్తి హక్కులో ఒక భాగము. ఇక్కడ 31 ఆర్టికల్లో మరొక 3 ఆర్టికల్ చేర్చారు. నెక్స్ట్ వన్ రాసుకోండి. 31 క్లాజ్ ఏ ఆస్తి హక్కులో మళ్ళీ ఒక 3 ఆర్టికల్ చేర్చారు. 31 క్లాజ్ ఏ 31 క్లాజ్ ఏ ల్యాండ్ reforms are not against of fundamental rights. Land reforms are not against of fundamental rights. భూ సంస్కరణలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కావు. భూ సంస్కరణలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కావు. ప్రాథమిక హక్కులకి విరుద్ధం కావు. ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ నాట్ అగెయినెస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. భూ సంస్కరణలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. నెక్స్ట్ 31 క్లాజ్ బి. నెక్స్ట్ వన్ 31 క్లాజ్ బి. 9th షెడ్యూల్ 9వ షెడ్యూల్ is not against of fundamental rights. 9వ షెడ్యూల్ ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. 9వ షెడ్యూల్ ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. 9th షెడ్యూల్ is not against of fundamental rights. Next 31 clause C. 31 clause C. Directive principles of state policy. Directive principles of state policy is not against of fundamental rights. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. మొత్తం 31 ఆర్టికల్లో ఒక 3 ఆర్టికల్ తీసుకొచ్చాను. ఈ 3 ఆర్టికల్ యొక్క ఉద్దేశము 31 క్లాజ్ ఏ ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అనేవి ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. ఇక్కడ ఒక పాయింట్ తీసుకొచ్చాము. ప్రతి వ్యక్తికి 40 ఎకరాలు మాత్రమే ఉండాలి, మిగతా భూమిని గవర్నమెంట్ తీసుకోవచ్చు అని చెప్పాము. మరి ఇది ప్రాథమిక హక్కులకి కొంత విరుద్ధంగానే ఉన్నది. ఇంత మాత్రమే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఇవ్వడం విరుద్ధంగానే ఉన్నది. అయినప్పటికీ భూ సంస్కరణలు ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. రాజ్యాంగ సవరణ చేశారు. రెండోది 9th షెడ్యూల్లో భూ సంస్కరణలు ఉంటాయి. 9th షెడ్యూల్లో రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అది ప్రభుత్వానికి ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు మనకి 36 నుండి 51 ఆర్టికల్ వరకు ఆదేశిక సూత్రాలని ఉంటాయి. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు ఎక్కడా విరుద్ధంగా ప్రకటించడానికి అవకాశం లేదు. ఆదేశిక సూత్రాల్లో
ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లో పెన్షన్ సౌకర్యాలు ఇవ్వాలని ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లో ఎవరికైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఉంటుంది. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఉంటుంది. అవసరమైతే కొంత ఆస్తిని గవర్నమెంట్ లాక్కోవచ్చు అని ఉంటుంది. వీటన్నిటినీ ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా చూడడానికి అవకాశం లేదు. ఇప్పటివరకు ఎన్ని ఆర్టికల్ చెప్పుకున్నాం మనం? 25 నుండి 31 వరకు. లాస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రాజ్యాంగ పరిహారపు హక్కు. అంటే ప్రాథమిక హక్కుల్లో లాస్ట్ వన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. దీనిపైన రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్స్. ఇట్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ బై అంబేద్కర్. దీనిని ప్రాథమిక హక్కులకి ఆత్మ మరియు గుండె వంటిది అని, దీన్ని ప్రాథమిక హక్కులకి ఆత్మ మరియు గుండె వంటిది అని అంబేద్కర్ పోల్చాడు. దీన్ని ప్రాథమిక హక్కులకి ఆత్మ మరియు గుండె వంటిది అని అంబేద్కర్ పోల్చాడు. ఇది రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్. మొత్తం ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కుని కానీ ఈ ఆర్టికల్ ని కానీ రిపీటెడ్ గా అడుగుతున్నారు. దీనిని ప్రాథమిక హక్కులకి ఆత్మ మరియు గుండె వంటిది అంటే ఈ 32 ఆర్టికల్ అనేది మన ప్రాథమిక హక్కుల కోసం మనం సుప్రీంకోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం కల్పించే అటువంటి ఆర్టికల్. ఈ ప్రాథమిక హక్కులలో సుప్రీంకోర్టుకి కొన్ని అధికారాలు ఉన్నాయి. మన ప్రాథమిక హక్కులని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టుకి ఇచ్చేటువంటి ఆర్టికల్ 32 ఆర్టికల్. ఇట్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి దీనిని ఆత్మ మరియు గుండె వంటిది అని చెప్పాడు అంబేద్కర్ చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ రైట్ టు రైట్స్. దీనిని హక్కులకే హక్కు అంటారు. దీనిని హక్కులకే హక్కు అంటారు. ఇట్ ఈస్ రైట్ టు రైట్స్, హక్కులకే హక్కు అంటారు బై అంబేద్కర్. అంబేద్కర్ తెలియజేశారు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ గ్యారంటీ ఆఫ్ రైట్స్. ఇట్ ఈస్ గ్యారంటీ ఆఫ్ రైట్స్, హక్కులకి హామీని ఇచ్చే ఆర్టికల్ లేదా హక్కులకి హామీని ఇచ్చే హక్కు. హక్కులకి హామీని ఇచ్చే హక్కు, హక్కులకి హామీని ఇచ్చే హక్కు అని అంబేద్కర్ దీనిని 3 అంశాల ప్రకారం చెప్పారు. ఈ 32 ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కులని రక్షించడానికి మనం సుప్రీంకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఆ సుప్రీంకోర్టులో కేసు వేయడానికి 32 ఆర్టికల్ ని అంబేద్కర్ ఆత్మ మరియు గుండె వంటిది అని పోలిక చేశాడు. హక్కులకే హక్కు వంటిది అని పోలిక చేశాడు. హక్కులకి హామీని ఇచ్చే అటువంటి ఆర్టికల్ అని చెప్పి దీనిని పోలిక చేశారు. మరి సుప్రీంకోర్టులో 32 ఆర్టికల్ ప్రకారం కొన్ని రిట్స్ ని జారీ చేస్తారు. సుప్రీంకోర్టు రిట్స్ అనేవి ఉంటాయి. ఐడియా ఉందండి సుప్రీంకోర్టు రిట్స్ అనేవి? సుప్రీంకోర్టు రిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవరు ఏ ఎగ్జామ్ రాయలేదా? ఎవరు ఏం రాయాలి ఇక్కడ? ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, ఏ ఎగ్జామ్ ఇప్పటి వరకు ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది? ఇందులో ఏం ఎగ్జామ్ రాయాలి?
అసలు దేని మీద బ్రదర్ ఏం రాస్తారు? ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తారు మీరు, ఎస్ఐ కానిస్టేబుల్ మీరు కూడా. మనకు ప్రాథమిక హక్కులు అనే టాపిక్ వచ్చినప్పుడు దీనిలో నుండి రిట్లు అనే ఒక పాయింట్ ఉంటుంది. రిట్స్ అంటే చాలా మందికి సబ్జెక్ట్ మీద అవగాహన లేక ఇక్కడ ఎట్లా చూస్తున్నారంటే ఒక కొత్త మనిషి వచ్చి ఏదో ఒక కొత్త భాషలో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చాలా మందికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. చెప్పిన విషయాన్ని చెప్పినట్టు రాసుకోవడం మనకు అలవాటు రాదు, చెప్పిన విషయాన్ని దించుకోవడం కూడా రాదు మన వాళ్ళకి. నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది, మీరు చూస్తుండగానే నోటిఫికేషన్ అయిపోతుంది. ఇంకా మీరు ఈ టైంలో అన్ని పుస్తకాలు ముందటేసుకొని కూర్చొని చదువుకోవాల్సిన టైం ఇది. ఏదో నవ్వుకుంటా దుల్లుకుంటా ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసుకుంటా పోతే ఈ నోటిఫికేషన్ వస్తుంది, వెళ్ళిపోతుంది, నోటిఫికేషన్ దాడుతుంది, మళ్ళీ 3-4 సంవత్సరాల దాకా నోటిఫికేషన్ ఉండవు. సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోవడం అలవాటు కాకపోతే నోటిఫికేషన్లో మీరు అసలు లెక్కలోకే రాదు. ఒక ఐసీయూలో ఉన్నట్టు ఇప్పుడు మీరు ఇక్కడ ఐసీయూలో నుండి జనరల్ వార్డుకు రావాలా, జనరల్ వార్డులో నుండి బయటికి వెళ్ళిపోవాలా, సాధారణంగా బతకాలి. ఒక ఐసీయూలో పెట్టినట్టు అనిపిస్తుంది ఇక్కడ క్లాస్ రూమ్. ఏమాత్రం అవగాహన లేకుండా కూర్చుంటున్నాం మనం. బయట మనకి ఆగస్టు 7వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ప్రకటించారు ఎస్ఐకి సంబంధించి, అవునా? ఇందులో మేజర్గా ఎస్ఐ కానిస్టేబుల్ కనబడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆగస్టు 7వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్. ఆగస్టు 7వ తేదీ అయిపోయినాక ఒక 2 వారాల గ్యాప్ తీసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారని ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెప్పింది. ఒక 2 వారాల గ్యాప్. ఆగస్టులో సరే ఆగస్టు ఎండింగ్కే అనుకోండి, ఒక 20-25 మధ్యలో అనుకోండి. అంటే దానికంటే ముందు మీరు ప్రిపరేషన్లో కనీసం ఒక 2 నెలలు పుస్తకాలు పట్టుకొని చదవడమే ఉండాలి. మీకు వచ్చి కూర్చోవడం కాదు, 2 నెలలు పుస్తకాలు పట్టుకొని చదవడమే ఉండాలి. అలా అయితే నువ్వు కాంపిటీషన్లో ఏమైనా తట్టుకొని నిలబడగలుగుతావు. ఒక్కొక్కడు పుస్తకాలతో పోరాటాలు చేస్తున్నారు యూనివర్సిటీలలో. స్టడీ హాల్ ఎక్కడ చూసినా ఫిలప్ అవుతున్నాయి. ఏ ఒక్క లైబ్రరీ కూడా వేకెట్ లేదు ఇప్పుడు, ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు లైబ్రరీలో. ఈవెన్ పబ్లిక్ గార్డెన్ సెంటర్లలో కూడా ప్రతి వ్యక్తి పుస్తకాలు పట్టుకొని వచ్చి కూర్చొని చదువుకుంటున్నారు. లైబ్రరీ సెంటర్లో కానీ పబ్లిక్ గార్డెన్లలో కానీ ఎక్కడ స్టడీ హాల్ ఏర్పాటు చేసినా అక్కడ చదువుకోవడం కానీ ప్రతిదీ మనకి సీరియస్గా తీసుకోవడం అలవాటు లేకపోతే, అలవాటు రాకపోతే ఇలానే బ్యాకప్ వెళ్ళిపోతాం. సబ్జెక్టుని సీరియస్గా తీసుకోవాలంటే ఇక్కడ జీలు ఉండాలని, ఆ జీలు ఉండాలి అని అంటే దానికి సంబంధించిన ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. ఏదో పంపిస్తే వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, మళ్ళీ టైంపాస్గా వెళ్ళిపోతున్నాం. జాబ్కి చాలా దూరంగా ఉన్నారు మీరు, జాబ్కి చాలా దూరంగా ఉన్నారు. దానికి దగ్గర నెట్టుకొని రావాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది మీకు. ఆ టైం పట్టుద్ది అంటే ఇచ్చిన నోట్స్ను రాసుకోవాలి. ఫస్ట్ మీకు ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఒక 4-5 పుస్తకాలు తెచ్చుకొని ముందర పెట్టుకొని చదవడం కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి నోట్స్ని ముందేసుకొని ఆ నోట్స్ని కనీసం ఒక నోట్స్ని 3 సార్లు చదువుకోవడమే ప్రిపరేషన్. అంటే ఒక ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్లో మీకు 2-3 పుస్తకాలలోని అంశాలు ఇందులోనే ఉంటాయి, మీకు ఒక దాంట్లోనే ఉంటాయి. ఈ ఒక్కదాన్ని మీరు 3-4 సార్లు చదవడం అలవాటు చేసుకుంటే అలా ప్రతి సబ్జెక్ట్ను చదివితే నువ్వు కాంపిటీషన్లో జరుగుతుంది. 1/5 నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. నెగిటివ్ మార్కింగ్ అంటే నీకు వచ్చిన దాంట్లో నుండి మార్కులు తీసుకుంటాడు వాడు. నీకు వచ్చిన దాంట్లో నుండి తప్పు చేస్తే మార్కులు కట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మార్కులు 100 బబ్లింగ్ చేసావు, ఒక 100 బబ్లింగ్ చేసావు, 80 రైట్ అయ్యాయి, 20 రాంగ్ అయ్యాయి. 100 బబ్లింగ్ చేసావు నువ్వు, మొత్తం 80 రైట్ అయ్యాయి, 20 రాంగ్ అయ్యాయి. ఈ 20ని 1/5 మనం చేసుకుంటే 4 మార్కులు. 4 మార్కులు తీసేస్తే నీకు వచ్చినటువంటి మార్కులు 76 మార్కులు. నీకు వచ్చిన మార్కులు నుండి తీసేస్తారు వాడు. నెగిటివ్ మార్క్ అంటే ఏమనుకుంటున్నారు? నీకు ఎన్ని అయితే కరెక్ట్ అయ్యాయో ఆ కరెక్ట్ అయిన దాంట్లో నుండి తప్పులను తీసేస్తాడు వాడు. ఆ కరెక్ట్ అయిన దాంట్లో నుండి తప్పులను తీసేస్తాడు. ప్రతి 5 మార్కులకి, ప్రతి 5 తప్పులకి 1 మార్కు కట్ అయిపోతుంది. దీన్ని 0.0 పాయింట్లలో తీసుకుంటారు. 0.3 మార్క్స్తో మిస్ అయినట్టు, 0.5 మార్క్స్తో మిస్ అయినట్టు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకుంటారు ఇక్కడ. నెగిటివ్ మార్కింగ్ అంటే మనకు తెలిసిన దాన్ని మాత్రమే టచ్ చేయాలి, తెలిసిన దాన్ని మాత్రమే టచ్ చేయాలా. తెలియని దాన్ని టచ్ చేస్తే నీకు వచ్చిన మార్కుల్లో నుండి నువ్వు వాడికి ఇచ్చినట్టే. గవర్నమెంట్ తీసుకోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ లేదు, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో రిజర్వేషన్ లేదు. అన్ని కేటగిరీలు సమానమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రీవియస్లో 60 మార్కులకు ఉండేది ప్రిలిమినరీ. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అందరికీ 60 మార్కులే క్వాలిఫై.
విపరీతమైన కాంపిటీషన్ పెరుగుతుంది, విపరీతమైన కాంపిటీషన్. తర్వాత ఈవెంట్స్ దగ్గర పోయేసరికి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తాం. 1600 మీటర్స్, అమ్మాయిలకి 800 మీటర్స్, విపరీతమైనటువంటి కాంపిటీషన్. దీనిలో అందరూ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా మిమ్మల్ని అంటే ఐసీఐ బ్యాచ్ అంటున్నా. ఇలాంటి సందర్భాల్లో మీరు దీని నుండి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేయాలా? ఏం రాసుకోవట్లేదు కొంతమంది, ఇష్టం ఉన్నట్టుగా ఏదో ఏదో చేస్తున్నారు. ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. ప్రతి సందర్భాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందే, ప్రతిదీ సీరియస్గా తీసుకోవాల్సిందే. ఆ సీరియస్గా తీసుకోకపోతేనే ఈ కాంపిటీషన్లో ఉండడం లెఫ్ట్ అయిపోతాం. ఏమనుకుంటున్నారు ఉద్యోగం రావడం అంటే అంత ఆశామాష? ఒక్కొక్కరు 4-5 సార్లు సబ్జెక్టు చదువుకొని క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టైంలో నీకు సిలబసే కంప్లీట్ కావాలా, నీ సిలబస్ అయిపోవడానికే ఇంకా టైం పట్టుద్ది. ఏ స్థాయిలో ఉన్నావు నేర్చుకోవాలి. నేర్చుకున్న 4 విషయాలైనా గట్టిగా నేర్చుకోవాలి. అలాంటప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ దీనిపైకి రావాలి. ఓకే, అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని ఆత్మ మరియు గుండె వంటిది అని పోల్చిన వ్యక్తి ఎవరండి? అంబేద్కర్. దీనిని హక్కులకి హక్కు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? అంబేద్కర్. దీన్ని హక్కులకి హామీనిచ్చే హక్కు అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్. ఒక హక్కుని ఆత్మ మరియు గుండె వంటిది అని పోలుస్తున్నాడు అంటే, ఒక హృదయం లేని మనిషి బతకడం ఎలా అయితే ఇంపాసిబుల్లో, ఈ 32వ ఆర్టికల్ లేకుండా అసలు ఫండమెంటల్ రైట్స్ అనే వాటికి అర్థమే లేదు అని అంబేద్కర్ చెప్పారు. 32వ ఆర్టికల్ లేకుండా అసలు ప్రాథమిక హక్కులకు అర్థమే లేదు. వీటన్నిటిని కాపాడేది 32 ఆర్టికలే. అంటే 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరి ఆస్తినైనా తీసుకున్నప్పుడు కానీ, ఎవరినైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ 21 ఆర్టికల్ ఉంటుంది. మనం జీవించాలి. ఎవరికి సంబంధించిన మతాన్నైనా డిస్టర్బ్ చేసినప్పుడు, నువ్వు మతానికి సంబంధించిన వాడివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నువ్వు ఫలానా మతం వాడివి, మాతో సమానం కాదు, నువ్వు ఫలానా కులం వాడివి, మాతో సమానం కాదు, నువ్వు ఫలానా వర్గానికి సంబంధించిన వాడివి, నువ్వు మాతో సంబంధం కాదు. నిన్న అందరూ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరికి థర్డ్ జెండర్స్ ఇజ్రాయల్ అందరూ కూడా వెళ్ళారు. సార్, రిక్రూట్మెంట్ బోర్డు గారు మాకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వండి, థర్డ్ జెండర్ అనే ఆప్షన్ కూడా అందులో పెట్టండి, మేము కూడా చాలా మంది చదువుకుంటున్నాము. థర్డ్ జెండర్ లో ఉన్న వ్యక్తులు చెప్తున్న విషయమే, మేము కూడా చాలా మంది చదువుకుంటున్నాము, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు కదా రాజ్యాంగం ప్రకారం, మరి మాకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? జెండర్ డిస్క్రిమినేషన్ లేనప్పుడు, స్త్రీ పురుషులు థర్డ్ జెండర్స్ కూడా అందరూ సమానమే అని చెప్పినప్పుడు, ఈ అప్లికేషన్ లో మాకు కూడా ఒక అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? మేము కూడా చదువుకున్న వాళ్ళం చాలా మంది ఉన్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఇస్తే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే ఇంకా కాంపిటీషన్ లో వాళ్ళకి సపరేట్ గా మళ్ళీ ఒక రిజర్వేషన్ కేటాయించాల్సి ఉంటుంది, వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయిస్తే వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలలో వాళ్ళు సెటిల్ అయిపోతారు. అంటే ప్రతి వ్యక్తిని సమానంగా చూసుకోవడంలో ఎక్కడైనా చిన్న వేరియేషన్ వస్తే మనం సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన ప్రాథమిక హక్కులని కాపాడడానికి కొన్ని ఆర్డర్స్, రిట్లు జారీ చేస్తాయి. హెడ్డింగ్ రాసుకోండి. టైప్ ఆఫ్ రిట్స్, రిట్లు రకాలు, టైప్ ఆఫ్ రిట్స్, రిట్లు రకాలు. ప్రీవియస్ క్వశ్చన్, భారతదేశంలో రిట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? భారతదేశంలో రిట్లు ఎన్ని రకాలు? 5, 4, 6? 5 రకాలు. రిట్లు 5 రకాలు. రిట్లని కాపాడడానికి సుప్రీంకోర్టుకి పవర్ ఉంటుంది, హైకోర్టుకి పవర్ ఉంటుంది. రిట్లని సుప్రీంకోర్టు రిలీజ్ చేస్తుందంటే ఇక్కడ మనం చెప్పిన 32 ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు రిట్లని రిలీజ్ చేస్తుందంటే 226 కింద రాసుకోండి. హైకోర్టు రాసారా? రిట్లని హెడ్డింగ్ రాసారా? అనండి ఒక నిమిషం. రిట్స్ అంటారు, WRITS, రిట్లు. దీస్ ఆర్ 5 టైప్స్. ఇవి 5 రకాలు. ఇక్కడ కింద రాసుకోండి. సుప్రీంకోర్టు రిట్స్ ఆర్టికల్ 32, హైకోర్టు రిట్స్ ఆర్టికల్ 226.
ఆర్టికల్ 226 మన ప్రాథమిక హక్కులను ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టుకి రైట్ ఉంది, హైకోర్టుకు రైట్ ఉంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లని రిలీజ్ చేస్తుంది. 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లని రిలీజ్ చేస్తుంది. ఈ రిట్లని రిలీజ్ చేసే సందర్భాన్ని బట్టి మనం వీటిని 5 రకాలు అని చెప్తున్నాం. రిట్లు 5 రకాలు. రిట్స్ ఆర్ లాటిన్ వర్డ్స్, ఇవి లాటిన్ భాషా పదాలు. రిట్స్ ఆర్ లాటిన్ వర్డ్స్, లాటిన్ భాషా పదాలు. లాటిన్ భాషా పదాలు ఒక్కొక్కటి రాసుకోండి. నెంబర్ 1 హెబియస్, హెబియస్, హెబియస్ కార్పస్, హెబియస్ కార్పస్. రాసినట్టుగా రాసుకోవాలి. హెబియస్ కార్పస్, హెబియస్ కార్పస్ ఒకటే రాసుకోండి. హెబియస్ కార్పస్ పక్కన we have a body, we have a body. తెలుగులో శరీరంతో సహా ప్రవేశపెట్టాలి. we have a body, శరీరంతో సహా ప్రవేశపెట్టాలి, శరీరంతో సహా ప్రవేశపెట్టాలి. ఇట్ ఈస్ వెరీ ఓల్డెస్ట్ రిచ్, ఇట్ ఈస్ వెరీ ఓల్డెస్ట్ రిట్. ఇది అతి పురాతనమైన రిట్టు, ఇది అతి పురాతనమైనది, అతి పురాతనమైనది, అతి పురాతనమైనది. మస్ట్ సబ్మిట్ ద అరెస్టెడ్ పర్సన్, మస్ట్ సబ్మిట్ ద అరెస్టెడ్ పర్సన్